ఓకే అండి. సో, యస్టర్‌డే మనం ట్రాఫిక్ యాడ్ చూపించాను మీకు. ఈరోజు మీకు లీడ్ జనరేషన్ యాడ్ చూపిస్తాను. ఫేస్‌బుక్‌లో మనకు లీడ్ జనరేషన్ యాడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో, ఫస్ట్ మనం facebook.com లాగిన్ అయ్యి, ఇక్కడ పైన మెనూ ఉంది కదా మనకు. సో, మెనూ క్లిక్ చేసి గో టు యాడ్. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గో టు యాడ్స్ మేనేజర్ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. సో, మన యాడ్స్ మేనేజర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం లీడ్ జనరేషన్ యాడ్స్ క్రియేట్ చేసుకుంటాం. I'll change this account. ఓకే. సో, ఇక్కడ లీడ్ జనరేషన్ యాడ్ క్రియేట్ చేయడం కోసం ఫస్ట్ మనం క్రియేట్ ఈ గ్రీన్ కలర్ క్రియేట్ బటన్ ఉంది కదండి, ఇది ప్రెస్ చేయండి. క్రియేట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ మనం లీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసినా సరే ఆప్షన్స్ అనేది సేమ్ అండి. మీకు ఇప్పుడు మన ట్రాఫిక్ యాడ్ చూపించాను కదా! సో, ట్రాఫిక్ యాడ్ ఎలా అయితే క్రియేట్ చేస్తామో సేమ్ మనకు లీడ్ జనరేషన్ యాడ్ కూడా అదే విధంగా ఉంటుంది. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే లీడ్ జనరేషన్ యాడ్స్‌లో మనం ఇన్‌స్టాంట్ ఫార్మ్ గనుక పెట్టుకుంటే ఒక లీడ్ ఎక్స్‌ట్రా ఫార్మ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఒకసారి చూపిస్తాను. గో టు లీడ్స్, కంటిన్యూ. సో, మనకు 3 స్టెప్స్ అండి. ఒకటి క్యాంపెయిన్ సెట్టింగ్స్, 2 యాడ్ సెట్ సెట్టింగ్స్ అండ్ 3 యాడ్ సెట్టింగ్స్. సో, ఫస్ట్ వన్ క్యాంపెయిన్ సెట్టింగ్స్. దీంట్లో క్యాంపెయిన్ నేమ్ ఇచ్చుకుంటాం. సపోజ్ ఇప్పుడు నేను ఏదన్నా ఎగ్జాంపుల్‌గా రియల్ ఎస్టేట్ లీడ్స్ అనుకుందాం. ఓకే. స్పెషల్ యాడ్ కేటగిరీస్. ఇక్కడ మనకేంటంటే మనం క్రియేట్ చేసే యాడ్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా గానీ, లేదా ఎంప్లాయ్‌మెంట్, హౌసింగ్ లేదా సోషల్ ఇష్యూస్, ఎలక్షన్స్, పాలిటిక్స్ వీటి గురించి గనక రిలేటెడ్ అయితే మనం స్పెషల్ యాడ్ కేటగిరీస్ యాడ్ చేయాలి. లేదు అంటే అవసరం లేదనమాట. ఓకే. అంటే కొంతమంది ఇప్పుడు రాజకీయ నాయకుల కోసం కూడా యాడ్స్ రన్ చేస్తుంటారు. సో, ఇన్ దట్ కేస్ కంపల్సరీగా పాలిటిక్స్ అనేవి ఇవి యాడ్ చేయాలన్నమాట కేటగిరీలో. మనకి డ్రాప్ డౌన్‌లో అవే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫర్ ఈ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవట్లేదండి. సో, క్యాంపెయిన్ డీటెయిల్స్‌తో బయింగ్ టైప్ అనేది బై డిఫాల్ట్ ఆక్షన్ ఉంటుంది. ఇది మనకు ఒకే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇందాక మనం లీడ్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం. సో, ఇక మీకు మనం చెప్పినట్టు క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ కావాలంటే మనం క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ పెట్టుకోవచ్చు. లేదా యాడ్ సెట్ లెవెల్ బడ్జెట్ పెట్టుకోవచ్చు. సో, ఒక క్యాంపెయిన్‌లో మనం మల్టిపుల్ యాడ్ సెట్స్ క్రియేట్ చేసుకోవచ్చండి. అదే విధంగా మల్టిపుల్ యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకని ఒక క్యాంపెయిన్‌లో మల్టిపుల్ యాడ్ సెట్స్, మల్టిపుల్ యాడ్స్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు యాడ్స్ స్కేలింగ్ చేసుకోవడం కోసం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ యాడ్ సెట్స్‌లో ఇప్పుడు రియల్ ఎస్టేటే అనుకోండి. ఒక యాడ్ సెట్‌లో నేను జనరల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ కనిపించేలాగా జనరల్ ఆడియన్సెస్‌ని ఒక యాడ్ సెట్‌లో పెడతాను. ఇంకొక యాడ్ సెట్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌ని, డాక్టర్స్‌ని మాత్రమే పెట్టుకుంటాను. అదేవిధంగా ఇంకొక యాడ్ సెట్ క్రియేట్ చేసుకొని దాంట్లో నేను బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేదా ఫార్మాస్యూటికల్ సైడ్ పనిచేసే వాళ్ళని కావచ్చు, ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుంటాను. సో, ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ మనకు ఎక్కువ రెస్పాండ్ అవుతున్నారు అనేది మనం చెక్ చేసుకోవడం కోసం మనం మల్టిపుల్ యాడ్ సెట్స్ క్రియేట్ చేసుకుంటామండి. ఇలా ఒక మల్టిపుల్ యాడ్ సెట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ అయితే మనకు రెస్పాండ్ అవుతున్నారు, ఎవరి దగ్గర అయితే లీడ్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎవరి దగ్గర నుంచి అయితే కన్వర్షన్ రేట్ బాగుందో ఆ యాడ్ సెట్ కంటిన్యూ చేస్తాం. మిగతాయి మనం పాస్ చేసుకుంటాం. ఓకే. అదే విధంగా ఒక్కొక్క యాడ్ సెట్‌లో మల్టిపుల్ బ్యానర్స్ పెట్టుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఏ బ్యానర్‌కి కస్టమర్ అట్రాక్ట్ అవుతారో ఎవరు చెప్పలేరు. అవునా? ఈవెన్ ఫేస్‌బుక్ ఓనర్ కూడా ఈ కాంట్ సే ఈ బ్యానర్‌కి కస్టమర్ అట్రాక్ట్ అవుతారు అని చెప్పేసి. సో, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టెస్ట్ ఎవ్రీథింగ్. ఇనీషియల్‌గా మనం టెస్ట్ చేయాలండి. ఏ యాడ్ ఏ బ్యానర్‌కి కస్టమర్ అట్రాక్ట్ అవుతున్నారు, దేనికి అట్రాక్ట్ అవ్వట్లేదు. దాన్ని బేస్ చేసుకొని మనం ఒక మల్టిపుల్ యాడ్స్ క్రియేట్ చేసుకొని ఏ బ్యానర్‌కి అయితే రెస్పాన్స్ బాగొస్తుందో దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటాం. రెస్పాన్స్ బాగా రావట్లేదు అన్న యాడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పాస్ చేసుకుంటాం. సో, స్కేలింగ్ ది యాడ్స్ అనేది నేను మళ్ళీ చూపిస్తానండి మీకు. సో, ఇక్కడ నేను క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ పెట్టుకోవట్లేదు. క్లిక్ నెక్స్ట్. నేను యాడ్ సెట్ లెవెల్ బడ్జెట్ పెట్టుకుంటాను. యాడ్ సెట్ నేమ్ అగైన్ నేను రియల్ ఎస్టేట్ లీడ్స్ అనే పెట్టుకుంటాను.
ఈ నేమ్స్ అనేటివి మన ఇంటర్నల్ పర్పస్ కోసమేనండి. అంటే మనం మల్టిపుల్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసినప్పుడు ఏది దేనికి అనేది మనకు అర్థం అవ్వడం కోసం అనమాట. ఓకే, కావాలంటే దీంట్లో మనం ఏ ఆడియన్సెస్ టార్గెట్ చేసుకుంటున్నామో ఆ పేరు మళ్ళీ మార్చుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని లేదా డాక్టర్స్ ని టార్గెట్ చేస్తాను అనుకోండి, ఇక్కడ అవి పెట్టుకుంటాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ కన్వర్షన్ టైప్ వచ్చేసి, ఇన్ కేస్ కస్టమర్ కనుక మన యాడ్ చూసి మన యాడ్ మీద క్లిక్ చేసి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనకు ఫామ్ ఫిల్ చేయాలి, లీడ్ ఫామ్ ఫిల్ చేయాలనుకుంటే వెబ్సైట్ పెట్టుకుంటాం. లేదు, యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాంట్ ఒక పాపప్ ఫామ్ ఓపెన్ అయ్యి ఆ ఫామ్ ఫిల్ చేసి మనకు సబ్మిట్ చేయాలంటే ఇన్స్టాంట్ ఫామ్. మోస్ట్లీ నేను ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటానండి. సో చాలా మంది యాక్చువల్గా కాల్స్ పెట్టుకుంటారు. నేను ఎందుకని కాల్స్ పెట్టాను నేను అది కూడా చెప్తాను రీజన్. నెక్స్ట్ మెసెంజర్, ఇన్ కేస్ కస్టమర్ మనకు యాడ్ మీద క్లిక్ చేసి మనకు మెసేజ్ చేయాలనుకుంటే మెసెంజర్ పెట్టుకోవచ్చు. ఇన్స్టాంట్ ఫామ్ అండ్ మెసెంజర్ రెండు కలిపి ఉంటుందండి ఆప్షన్ అది. అంటే కస్టమర్ ఫామ్ ఫిల్ చేయాలంటే ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు, లేదా మెసేజ్ చేయాలంటే మెసేజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కాల్స్ చేసుకోవడం, కస్టమర్ మనకు కాల్స్ చేసేలాగా పెట్టుకోవచ్చు. అంటే యాడ్ మీద డైరెక్ట్ క్లిక్ చేసి కాల్ చేయడం అనమాట. నెక్స్ట్ యాప్, మన మొబైల్ యాప్ ఉంటే మొబైల్ యాప్కి వెళ్ళి అక్కడి నుంచి మనకు లీడ్స్ రావడం కోసం. ఇక్కడ నేను కాల్స్ ఎందుకని పెట్టుకోను అని చెప్పి అన్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకోండి, ఆఫీస్లో ఉన్నారు, ఏదైనా మీటింగ్లో ఉన్నారు, మీటింగ్లో బోర్ ఫీల్ అయ్యి మీ మొబైల్ తీసుకొని జస్ట్ కింద పెట్టి చూస్తూ ఉన్నారు. అలా మొబైల్ చూసుకునే టైంలో ఫేస్బుక్ ఓపెన్ చేసి మీ మొబైల్ చూస్తూ ఉన్నప్పుడు మీకు నా యాడ్ కనిపించింది. రియల్ ఎస్టేట్ సంబంధించిన యాడ్ అనుకున్నాం. కనిపించినప్పుడు మీరు మామూలుగా ఆ టైంలో యాక్చువల్లీ మీకు ఇంట్రెస్ట్, యాడ్ ఇంట్రెస్ట్ ఉంది, దాని యొక్క ప్రైజింగ్ బాగా నచ్చింది, మీకు నన్ను కాంటాక్ట్ చేయాలని అనిపించింది ఆ యాడ్ చూసి. బట్ మీరు యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు కాంటాక్ట్ మీ, మీటింగ్ లో ఉన్నారు కాబట్టి కాంటాక్ట్ చేయలేదు. సరే మళ్ళీ కాంటాక్ట్ చేద్దాం అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టుకోవడం లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం అట్లా చేసుకుంటారు. బట్ తర్వాత మళ్ళీ మర్చిపోతారు అనమాట. ఎందుకంటే బేసికల్లీ ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ కైనా మనం ఎందుకు ఓపెన్ చేస్తామంటే జస్ట్ ఫర్ టైం పాస్ కోసం లేదా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఓపెన్ చేస్తారు ఎవరైనా, అవునా? అలా ఓపెన్ చేసినప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపించినప్పుడు అప్లై చేస్తారు అనమాట. సో కాబట్టి మనకు ఒకవేళ అతను కాల్ చేసే సిచ్యువేషన్ లో లేకుండా మళ్ళీ కాల్ చేద్దాం అనుకున్నప్పుడు అతను కాల్ చేయడం మర్చిపోతాడు. దానివల్ల మనకు ఒక మంచి లీడ్ మిస్ అయినట్టు. అదే మనం ఇన్స్టాంట్ ఫామ్ పెట్టినాం అనుకోండి, తను జస్ట్ క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారు, మనకు లీడ్ వస్తుంది కాబట్టి మనం అతన్ని కాల్ చేసుకుంటాం ఇప్పుడు కావాలంటే. ఓకే, అందుకే నేను మోస్ట్లీ ఐ గో ఫర్ ఇన్స్టాంట్ ఫామ్స్. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే ఏ పేజ్ ద్వారా మనం యాడ్ రన్ చేయాలి అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ టైం కనుక మనం ఈ పర్టికులర్ పేజ్ ద్వారా లీడ్ జనరేషన్ యాడ్ రన్ చేస్తున్నట్లయితే మనం వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాను కాబట్టి యాక్సెప్టెడ్ అని వస్తుంది. లేదంటే మీకు ఇక్కడ వ్యూ టర్మ్స్ అని క్లిక్ చేసి యాక్సెప్ట్ ఆర్ నాట్ అని చెప్పి చూపిస్తుంది. మనం యాక్సెప్ట్ అని క్లిక్ చేశాక ఆటోమేటిక్ ఇది యాక్సెప్ట్ అవుతుంది. నెక్స్ట్ డైనమిక్ క్రియేటివ్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, డైనమిక్ క్రియేటివ్ ఎప్పుడు చూస్ చేయను. ఎందుకంటే ఎవరికైతే యాడ్ క్రియేట్ చేసేటప్పుడు ఏ టెక్స్ట్ పెట్టుకోవాలి, ఏ కంటెంట్ పెట్టుకోవాలి, ఏ ఇమేజెస్ పెట్టుకోవాలి ప్రాపర్ గా తెలియనప్పుడు ఫేస్బుక్ విల్ ఆటోమేటికల్లీ జనరేట్ ద కాంబినేషన్స్. సో మరి ఫేస్బుక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వర్క్ అవుతుంది కాబట్టి ఫేస్బుక్ అన్నా మనకు బాగా తెలుసు మన కస్టమర్స్ కి మనం ఏం చూపించాలి, ఎలాంటి కంటెంట్ చూపించాలి అనేది. సో బెటర్ ఐ ఆల్వేస్ గో మాన్యువల్లీ, నేను ఎప్పుడు ఆటోమేటిక్ పెట్టుకోనండి. దెన్ స్క్రోల్ డౌన్, ఆప్టిమైజేషన్ అండ్ డెలివరీ. ఇక్కడ ఆప్టిమైజేషన్ డెలివరీలో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లీడ్స్, రెండు కన్వర్షన్ లీడ్స్. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ లీడ్స్ ఎక్కువ కావాలి అనుకుంటే లీడ్స్ పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి, వీ విల్ డెలివర్ యువర్ యాడ్ టు హెల్ప్ టు గెట్ మోర్ లీడ్స్ యాజ్ పాసిబుల్. అదే కన్వర్షన్ లీడ్స్ కనుక అయితే మనకు లీడ్స్ కొంచెం తక్కువ వస్తాయండి, బట్ కన్వర్షన్ రేషియో బాగుంటుంది అనమాట. అంటే రెస్పాండ్ అయ్యే వాళ్ళు కొంచెం బాగుంటారు. అందుకే వీ విల్ డెలివర్ యువర్ యాడ్ టు హెల్ప్ యువర్ లీడ్ దట్ ఆర్ మోస్ట్ లైక్లీ టు కన్వర్ట్. మనకు కావాల్సింది ఏంది, సేల్ గానే ఏదో ఒకటి జనరేట్ అవ్వడం. కాబట్టి లీడ్స్ కన్నా కన్వర్షన్ లీడ్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు లీడ్స్ కొంచెం తక్కువ వచ్చినా సరే అవి కొంచెం మంచి లీడ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో దట్ కన్వర్షన్ లీడ్స్ పెట్టుకుంటాం. ఇక్కడ సిఆర్ఎం ఇంటిగ్రేషన్ ఏంటంటే కొంతమంది సిఆర్ఎం సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారండి. అంటే మన లీడ్ ఆటోమేటిక్ గా వాళ్ళ సాఫ్ట్వేర్కి వచ్చేలాగా అలాంటి సాఫ్ట్వేర్ చూస్ చేస్తారు. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటున్నమాట. ఓకే, ఆ సాఫ్ట్వేర్ మనకి ఏదైనా ఉంటే దాన్ని మనం సెటప్ క్లిక్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేసుకుంటాం, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ అనేది ఏంటంటే మనకు ఒక లీడ్కి నేను మాక్సిమం ఇంతే పే చేయగలను, అంతకు మించి నేను ఎక్కువ పే చేయలేను అని మనం అనుకుంటే
ఆ కాస్ట్ పర్ లీడ్ అనేది మాక్సిమం బడ్జెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది నేను ఇనీషియల్ గా ఇవ్వనండి, ఎందుకంటే లైక్ ఫేస్బుక్ రన్ చేసిన తర్వాత లీడ్ కాస్ట్ ఎంత పడుతుందో చూద్దాం. నేను అనుకున్న దానికన్నా నా బడ్జెట్ కన్నా ఎక్కువ పడితే మాత్రం అప్పుడు కాంటెంట్ ఎడిట్ చేసుకొని దీన్ని చేంజ్ చేసుకుంటాను. ఓకే, ప్రెసెంట్ అయితే ఐఎమ్ లీవింగ్ యాజ్ టీస్. నెక్స్ట్ బడ్జెట్ అండ్ షెడ్యూలింగ్ లో ఇందాక మనం అక్కడ పెట్టలేదు కదా, అందుకే ఇక్కడ చూపిస్తుంది. సేమ్ మీరు చూడండి, ట్రాఫిక్ యాడ్ ఎలా అయితే క్రియేట్ చేశారో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి మనకు, ఓన్లీ డిఫరెన్స్ యాడ్ లో మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే, సో డైలీ బడ్జెట్ ఐ గో విత్ 500 రూపీస్ పర్ డే. నెక్స్ట్ ఇక్కడ డైలీ బడ్జెట్ పెట్టుకుంటే మనం చెప్పినట్టుగా ఎండ్ డేట్ అనేది ఆప్షన్ అండి. లేదు లైఫ్ టైం బడ్జెట్ పెడితే మాత్రం కంపల్సరీ ఎండ్ డేట్ ఇవ్వాలి. ఓకే, అండ్ ఆడియన్సెస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నిన్న కూడా మీకు డిస్కస్ చేశాను ఆడియన్స్ గురించి. సో దీంట్లో మన కస్టమ్ ఆడియన్సెస్ అవసరం లేదు. విల్ గో విత్ లొకేషన్స్, పీపుల్ లివింగ్ ఇన్ దిస్ లొకేషన్, ఇది పెట్టుకుంటాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇప్పుడు కూడా ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళే కొంటారు. సో పీపుల్ రీసెంట్లీ ఇన్ దిస్ లొకేషన్ ఏంటంటే మనం చూస్ చేసిన లొకేషన్కి వచ్చిపోయే వాళ్ళు అనమాట, వాళ్ళు కొంటారని గ్యారంటీ లేదు. పీపుల్ ట్రావెలింగ్ ఇన్ దిస్ లొకేషన్ అంటే మనం పెట్టిన లొకేషన్ కి టువర్డ్స్ ఈ లొకేషన్ కి 200 కిలోమీటర్ల దూరం నుంచి వస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూపిస్తుంది. సో ఐ విల్ ఆల్వేస్ గో విత్ పీపుల్ లివింగ్ ఇన్ దిస్ లొకేషన్. ఇక్కడ మనకి ఇండియా వద్దు, దీన్ని రిమూవ్ చేసేయండి. కొంతమంది చూసుకోకుండా ఇండియా అలాగే ఉంచి వేరే లొకేషన్స్ యాడ్ చేస్తున్నారంటే నేను ఇది నోటీస్ చేశాను, అది కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఇండియా ఉంచి మనం హైదరాబాద్ సికింద్రాబాద్ పెట్టినా సరే మన అమౌంట్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. సో దాన్ని రిమూవ్ చేసి ఇప్పుడు మనం మన లొకేషన్స్ పెట్టుకుంటాం. హైదరాబాద్, సికింద్రాబాద్. ఓకే, ఐ గో విత్ రేడియస్, లెట్ ఇట్ రన్ అప్ టు దిస్ ప్లేస్. ఇది ఎక్కడ దాకా రన్ అవుతుందో కాబట్టి మనం జూమ్ చేసి చూసుకోవచ్చు. ఓకే, మనకు కావాలంటే వేరే లొకేషన్ కావాలని యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ ఎగ్జాంపుల్ నేను యాడ్ చేయట్లేదు. సో ఏజ్ గ్రూప్ మనకు రియల్ ఎస్టేట్ మోస్ట్లీ ఒక 25 ఇయర్స్ ఆర్ అబోవ్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం. కాబట్టి ఎర్నింగ్స్ కూడా మనకు ఆల్మోస్ట్ మన ఎడ్యుకేషన్, ఇండియాలో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి 21 ఇయర్స్ అవుతుంది. ఆ తర్వాతే వాళ్ళు జాబ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారు కాబట్టి సో 25+ పెట్టుకుంటేనే మనకు వచ్చి బెనిఫిట్. జెండర్ బోత్ ఫీమేల్ అండ్ మేల్. ఓకే, అండ్ డీటెయిల్ క్లారిటీ నేను మీకు నన్ను చూపించాను కదా, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలి, లేదా డాక్టర్స్ అయితే ఎలా టార్గెట్ చేయాలి. అండ్ ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ బేస్ పెట్టుకోకండి. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మనం ఎవరికి చూపించాలి ఎవరికి చూపించకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో లాస్ట్ టైం నేను ఏం పెట్టాను, ఐటీ కంపెనీ వాళ్ళకి కనిపించేలాగా డాక్టర్స్ కనిపించేలాగా పెట్టాను. ఓకే, ఇప్పుడు లాజికల్లీ మనకు కొంచెం బాగా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్న వాళ్ళు, బాగా అమౌంట్ సంపాదించే వాళ్ళు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఐ యాడ్ వన్ మోర్ థింగ్. ఇక్కడ చూడండి, ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్, ఇది బిహేవియర్ టైప్ అనమాట. ఓకే, అంటే ఎవరైతే ఫ్రీక్వెంట్ గా ట్రావెలింగ్ చేస్తున్నారో వాళ్ళు. బట్ నాకు ఫ్రీక్వెంట్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కావాలి. బికాస్ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ రెగ్యులర్ గా చేస్తున్న వాళ్ళు ఏంటంటే కొంచెం హై క్యాడర్ లో ఉండే వాళ్ళు ఉంటారు, కొంచెం ఇన్కమ్ కూడా బాగుంటుంది వాళ్ళకి. సో ఐ గో విత్ ఫ్రీక్వెంట్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్. ఇలాంటి వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనం చూస్ చేసుకున్న లొకేషన్స్ బేస్ చేసుకొని, మనం చూస్ చేసిన ఏజ్ గ్రూప్ అండ్ జెండర్ బేస్ చేసుకొని ఓవరాల్ గా ఎస్టిమేటెడ్ సైజ్ ఎంత చూపిస్తుందండి, 7,50,000 నుంచి 8,83,000 మధ్యలో హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఫ్రీక్వెంట్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ రెగ్యులర్ గా ఫారిన్ కంట్రీస్ కి ట్రావెల్ అవుతూ ఉంటారు అనమాట. వీళ్ళల్లో అగైన్ నారో ఆడియన్సెస్ మస్ట్ ఆల్సో మ్యాచ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది లేదు కదా. సో విల్ గో విత్ దట్ వన్, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్. ఈ 2,22,000 నుంచి 2,26,000 మెంబర్స్ ఉన్నారు చూసారా, వీళ్ళల్లో వీళ్ళు ఎవరంటే ఎవరైతే రెగ్యులర్ గా ఫారిన్ కంట్రీస్ కి ట్రావెల్ అవుతున్నారో, అగైన్ వాళ్ళలో ఎవరికైతే ప్రాపర్టీ అంటే ఇంట్రెస్ట్ ఉందో, అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మన యాడ్ కనిపిస్తుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే లీడ్స్ మనకు టార్గెటెడ్ లీడ్స్ రావడానికి అవకాశం ఉంటే కొంచెం సేల్స్ అవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటాయి అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ సేల్స్, ఐఎమ్ రైట్ ఆర్ నాట్. మనకి ఎప్పుడైనా సరే ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి, సేల్స్ కావాలి. ఓకే, ఇది మనం సెలెక్ట్ చేసుకొని దెన్ ఇట్లా మనం డిఫరెంట్ అమ్మా. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని, డాక్టర్స్ ని ఒక యాడ్ సెట్ లో పెట్టాను, ఇప్పుడు దీన్ని ఇంకొక యాడ్ సెట్ లో పెట్టాను. అలా మనం రకరకాలుగా
ఆలోచించి చేసుకోవాలన్నమాట. ఎలాంటి వాళ్ళకి మనం చూపిస్తే బెనిఫిట్. సో మనకు ఆలోచన వచ్చినప్పుడు అలాంటి అంటే అలాంటి డేటా అసలు ఫేస్బుక్ లో ఉందా లేదా మనం స్లోగా టైప్ చేస్తూ ఉంటే ఆ డ్రాప్ డౌన్ లో మనకు తెలుస్తుంది. ఓకే, ఇందాక కూడా నేను ఫ్రీక్వెంట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మొత్తం టైప్ చేయలేదు కదా, ఫ్రీక్వెంట్ లో కొన్ని ఫస్ట్ 4 or 5 లెటర్స్ టైప్ చేయగానే ఆటోమేటిక్ గా డ్రాప్ డౌన్ లో మనకు చూపించింది. సో ఇట్ మీన్స్ దే ఆర్ హ్యావింగ్ ద డేటా. డేటా ఉంటేనే మనకు డ్రాప్ డౌన్ లో చూపిస్తుంది. ఇప్పుడు మనకు కొన్ని కోర్సెస్ ఉన్నాయి, నాకు ఎస్ఏపి సంబంధించిన దాన్ని ప్రమోట్ చేయండి అన్నారు. సో ఎస్ఏపి కోర్స్ చూసినట్లయితే ఎస్ఏపిలో ఎస్ఏపి ఎస్సి, ఎస్ఏపి హనా, ఎస్ఏపి సిఆర్ఎం ఇవి ఉన్నాయి. సో ఎస్ఏపిలో మళ్ళీ మనకు అబాప్ ఏబిఏపి అని ఉంటుంది అనమాట, ఇంకో కోర్స్. సో బట్ ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ లో ఎస్ఏపి అబాప్ అనేది లేదు అసలు. సో విచ్ మీన్స్ వీ కాన్ టార్గెట్ దట్ పర్టికులర్ పీపుల్. సో కాబట్టి ఆ పర్టికులర్ డేటా ఉందో లేదో చూసుకొని దాని తగ్గట్టుగా మనం ఫిల్టర్ చేసుకోవాలండి. ఇవి ఎంత బాగా ఫిల్టర్ చేసుకుంటే అంత బెనిఫిట్ అనమాట మనకు. సో టోటల్ ఆడియన్స్ సైజ్ మనం చూస్ చేసిన దాంట్లో 2,25,000 నుంచి 2,65,000 దాకా ఉన్నారు కదా, వాళ్ళల్లో మనం పెట్టిన డైలీ బడ్జెట్ 500 రూపీస్కి 1,100 నుంచి 3,200 మెంబర్స్ రీచ్ అవుతుంది మన యాడ్ అనేది. ఓకే, దాన్ని స్క్రోల్ డౌన్, లాంగ్వేజెస్ మాట మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, బై డిఫాల్ట్ ఆల్ లాంగ్వేజ్ ఉంటుంది. దాన్ని స్క్రోల్ డౌన్, ప్లేస్మెంట్స్ వచ్చేసి అడ్వాంటేజ్ ప్లస్ ప్లేస్మెంట్, నేను ప్రస్తుతానికి ఇదే పెట్టుకుంటాను. తర్వాత కావాలంటే ఐ విల్ చేంజ్ ఇట్ టు మాన్యువల్. నేను మీకు చూపించాను కదా, మనకు కావాలంటే మాన్యువల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని క్లిక్ నెక్స్ట్. సో ఇది మనకి యాడ్ సెట్ సెట్టింగ్స్ అమ్మా. నెక్స్ట్ యాడ్ సెట్టింగ్స్. యాడ్ సెట్టింగ్స్ లో అగైన్ ఐ విల్ గో విత్ రియల్ ఎస్టేట్ లీడ్స్. సో దీంట్లో మనకు ఐడెంటిటీలో నేను చెప్పాను కదా నిన్న, బ్రాండెడ్ కంటెంట్ అయితే మనం యాడ్ చేసుకుంటాం, లేదంటే నాట్ రిక్వైర్డ్. అండ్ సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కి కూడా ఇక్కడి నుంచే మనం చేసుకోవాలా సార్? ఏంటమ్మా? ఇన్స్టాగ్రామ్ లో యాడ్ రావాలంటే కూడా ఇక్కడి నుంచే చేసుకోవాలా సార్ మనం? అవునమ్మా, ఇప్పుడు మనకు ఇందాక యాడ్ సెట్ ఉంది చూసారా, యాడ్ సెట్ లో ఉంటుంది అనమాట. మనం ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లోనే చూపించాలనుకోండి, అప్పుడు యాడ్ సెట్స్ లోకి వెళ్ళి కింద లాస్ట్ ప్లేస్మెంట్స్ లో మాన్యువల్ ప్లేస్మెంట్స్ కి వెళ్ళి ఇక్కడ ఫేస్బుక్ ఇవన్నీ అన్చెక్ చేసేసి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఒకటే టిక్ చేశారంటే ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే మన యాడ్ కనిపిస్తుంది. ఇక్కడ బై డిఫాల్ట్ నాకు అన్ని ఉన్నాయి కాబట్టి అన్నిట్లో కనిపిస్తుంది. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేశాను కాబట్టి కంపల్సరీగా యాడ్ లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇక్కడ లింక్ చేసుకోవాలి. మల్టిపుల్ అకౌంట్స్ వల్ల ఎక్కువ అమౌంట్ ఏమైనా పడే అవకాశం? అదేం లేదమ్మా, అమౌంట్ అనేది చూపించినట్టు కామన్ అది. సో అది ఎక్స్ట్రా యాడ్ చేసిన ఎక్స్ట్రా వచ్చేది అలా ఏమీ లేదు. ఎందుకంటే మనం పెట్టిన డైలీ బడ్జెట్ 500. సో 500 కన్నా ఎక్కువ అంటే ఇక్కడ మనకి ఇప్పుడు 500 రూపీస్ యాడ్ బడ్జెట్ పెడితే సార్ నా దగ్గర ఒకసారి ఎక్కువ తీసుకుంటుంది డైలీ అని చెప్పి అంటారు. అది చాలా మంది చెప్పారు నాకు. ఇప్పుడు నేను ఇక్కడ డైలీ బడ్జెట్ చూడండి 500 పెట్టాను కదా, కింద ఇక్కడ చూడండి, యూ విల్ స్పెండ్ అప్ టు 625 ఆన్ సమ్ డేస్ ఆర్ లెస్ ఆన్ అదర్స్. ఒక రోజు 500 కన్నా ఎక్కువ తీసుకోవచ్చు, అప్ టు 625 రూపీస్ దాకా. ఒక రోజు 500 కన్నా తక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక రోజు మనం చూస్ చేసిన ఆడియన్సెస్ లో ఫేస్బుక్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఒక రోజు తక్కువ ఉండొచ్చు. అందుకని యావరేజ్ గా ఒక రోజు ఎక్కువ తీసుకుంటాము, ఒక రోజు తక్కువ తీసుకుంటాము. బట్ మనం పెట్టిన 500 బడ్జెట్ లెక్కన వీక్లీ ఎంత 3,500. సో కాబట్టి 3,500 కన్నా ఎక్కువ తీసుకోము, నో మోర్ దాన్ 3,500 పర్ క్యాలెండర్ వీక్. సో వీక్లీ బడ్జెట్ పెట్టుకుంటారు అనమాట. అందుకే మనకు వీక్లీ 3,500 కన్నా ఎక్కువ తీసుకోవచ్చు, బట్ డైలీ మాత్రం ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. ఇలా సార్ ఇప్పుడు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ పెట్టి ఫేస్బుక్ పెట్టకపోతే ఈ రీచ్ అనేది ఎక్కువ ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు ఎస్టిమేటెడ్ రీచ్ లో ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా? ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అంటే ఓన్లీ ఫేస్బుక్ పెడితే ఎస్టిమేటెడ్ మనం పెట్టిన బడ్జెట్ కి ఎస్టిమేటెడ్ రీచ్ అని ఇచ్చింది కదా సార్ ఆడియన్స్? ఎందుకంటే మనకు రీచ్ తగ్గుతుంది. మీరు ఎప్పుడైతే ఆ ఇక్కడ మనం చేంజ్ చేశారో, చేంజ్ చేసినప్పుడు ఈ రీచ్ తగ్గిపోతుంది. రీచ్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్ లీడ్స్ తగ్గిపోతాయి. రీచ్ అంత ఎక్కువ ఉంటే, చూసే వాళ్ళు ఎక్కువ ఉంటేనే కదా మనకి లీడ్స్ ఎక్కువ వస్తుంది. సో రీచ్ అనేది ఎక్కువ ఉంటే, అంటే మల్టిపుల్ పెడితేనే మల్టిపుల్ పెట్టుకుంటే ఓకే. సో నెక్స్ట్ యాడ్ సెట్టింగ్స్ లో మీకు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత సేమ్ నేను ఎలాగైతే చేసానో యాజ్ ఈజ్ అంతే అమ్మా. క్రియేట్ యాడ్, సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో, ఎన్హాన్స్మెంట్స్ రికమెండెడ్ ఆన్ చేసుకున్నాం. యాడ్ క్రియేటివిటీలో నేను ఒక బ్యానర్ యాడ్ చేసుకుంటాను. సపోజ్ ఐ యాడ్ వన్ బ్యానర్. సార్ ఇప్పుడు వాట్సాప్ చాలా మంది యాడ్ చేస్తారు కదా సార్, అంటే యాడ్ మీద క్లిక్ చేస్తే మన వాట్సాప్ కాంటాక్ట్ అయినట్టు.
యాడ్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్కి వెళ్ళే ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చండి, మనకు అదేం ప్రాబ్లం లేదు. బట్ అది వాట్సాప్ అనేది లీడ్స్ కి ఇవ్వరు. ఇందాక మీరు చూసారు కదా, వాట్సాప్ అనేది కనిపించలేదు. బట్ వాట్సాప్ దేనికి ఇచ్చారంటే ట్రాఫిక్ యాడ్ ఉంటుంది అనమాట. ట్రాఫిక్ యాడ్ కి వాట్సాప్ అంటే క్లిక్ చేసి వాట్సాప్ లో మెసేజ్ చేసే ఆప్షన్ ఉంటుంది అనమాట. అవును సార్. ఓకే, కాబట్టి వాట్సాప్ పెట్టుకోవచ్చండి. వీ కెన్ ట్రై విత్ డిఫరెంట్ థింగ్స్. నేను మామూలుగా కొన్నిసార్లు కాల్ యాడ్ సపరేట్ పెడతాను, లీడ్ యాడ్ సపరేట్ పెడతాను. ఎందుకంటే కాల్ యాడ్స్ కూడా నేను పెట్టనని కాదు, అది కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే వీ కాంట్ సే ఈ యాడ్ ద్వారా నాకు రెస్పాన్స్ వస్తుంది, ఈ యాడ్ ద్వారా నాకు రెస్పాన్స్ రాదు అని చెప్పి మనం కూడా చెప్పలేము. ఇట్స్ ఆల్ కంప్లీట్ ఎవ్రీథింగ్. వాట్సాప్ పెట్టాలంటే నిన్న బ్యానర్ మనం తయారు చేసాం కదా సార్, బ్యానర్ మీద పెట్టాలా సార్? లేదమ్మా, మనం మామూలుగా కస్టమర్ మనకి ఏం చేయాలి, మెసేజ్ చేయాలా లేదా వెబ్సైట్కి వెళ్ళాలా అని చెప్పి నాకు చూపించాను కదా, అక్కడ వాట్సాప్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో అక్కడ క్లిక్ చేసి మనం వాట్సాప్ పెడితే మనకు ఇప్పుడు మీకు యాడ్ క్రియేట్ చేసేప్పుడు చూపిస్తాను చూడండి. బటన్ వచ్చేసి సైన్ అప్ అని కాకుండా ఇక్కడ వాట్సాప్ బటన్ వస్తుంది వాళ్ళకి. బ్యానర్ మీద అసలు నెంబర్ పెట్టకపోయినా పర్లేదండి. ఫేస్బుక్ లో బ్యానర్ మీద నెంబర్ పెట్టాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఎనీవే దే ఆర్ గోయింగ్ టు కాంటాక్ట్ అస్. అది క్లిక్ చేసి మెసేజ్ చేయాలా, క్లిక్ చేసి వెబ్సైట్కి వెళ్ళాలా, లేదా క్లిక్ చేసి లీడ్ ఫామ్ సబ్మిట్ చేయాలా అనేది మనం ముందుగా చెక్ చేసుకుంటాం. కాబట్టి బ్యానర్ మీద కంపల్సరీగా నెంబర్ పెట్టాలని లేదు. బట్ మనకు కావాలంటే పెట్టుకోవచ్చు అంతే. సార్ ఇన్స్టాగ్రామ్ కి పాటు ట్విట్టర్ కూడా పెట్టుకోవచ్చు సార్. ఏంటమ్మా ఇన్స్టాగ్రామ్ కి? ఇన్స్టాగ్రామ్ పెట్టినట్టు ట్విట్టర్ కూడా ఇచ్చుకోవచ్చు అక్కడ. ట్విట్టర్ వేరే కంపెనీ అమ్మా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రెండింటికి ఓనర్ ఒకళ్ళే, కాబట్టి మనం ఇది పెట్టుకుంటున్నాం. ట్విట్టర్ మీరు కావాలంటే ట్విట్టర్ ఓపెన్ చేసి ట్విట్టర్ లో సపరేట్ యాడ్ రన్ చేసుకోవాలి. ఎందుకంటే ట్విట్టర్ వేరే కంపెనీ, ఫేస్బుక్ వేరే కంపెనీ. ఓకే. సో ఇక్కడ నేను ఐ విల్ చూస్ సమ్ ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ ఉందా లేదు చూసుకోండి. క్లిక్ నెక్స్ట్. ఆప్టిమైజేషన్ ఎప్పుడు కూడా ఆన్ చేసుకోండి, సో దట్ ఆటోమేటిక్ గా ఇమేజ్ బ్రైట్నెస్ కానీ ఇవన్నీ కూడా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. డన్. దాని స్క్రోల్ డౌన్, ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ యాడ్ చేయాలి. సపోజ్ ప్రైమరీ టెక్స్ట్ వచ్చేసి దీనికి రిలవెంట్ గా మన ప్రాజెక్ట్ అంటే మన దేన్నైతే ప్రమోట్ చేస్తున్నామో దానికి రిలవెంట్ గా మనం యాడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఫార్మ్ ప్లాట్స్ హైదరాబాద్. సార్ ఇందులో ఎస్ఈఓ చేసుకోవడం ఎక్కడ సార్? వీటికి ఎస్ఈఓ అనేది ఏమి ఉండదమ్మా. సార్ ఎస్ఈఓ ఓన్లీ సెర్చ్ ఇంజిన్స్ కి మాత్రమే ఉండేది. సో వీటికి ఎస్ఈఓ అనేది ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ 400 mega project. Book free site visit. ఓకే, సంథింగ్ ఇలా ఏదైనా మనకు కావాల్సిన కంటెంట్, ఈ కంటెంట్ మనకు ఈ బ్యానర్ పైన కనిపిస్తుంది అనమాట. ఓకే, కొంచెం అట్రాక్టివ్ కంటెంట్ పెట్టుకుంటే ఇంకా బెనిఫిట్ మనకు. నెక్స్ట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ హెడ్ లైన్ అని చూసారా, హెడ్ లైన్ అనేది ఈ పార్ట్ లో వస్తుంది. లైక్ బుక్ ఫ్రీ సైట్ విజిట్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు మనం అప్లై నౌ లేదా బుక్ నౌ, మనం బుక్ అనేది యూజ్ చేసాం కాబట్టి బుక్ నౌ అనే పెట్టుకుంటాం. సో ఇక్కడ దాకా సేమ్ అమ్మా, మీకు ట్రాఫిక్ యాడ్ కూడా ఇదైనా సరే ఏదైనా సేమ్ ఇక్కడ దాకా మనకు. దీని తర్వాత ఏంటంటే డెస్టినేషన్ దగ్గర ఇన్స్టాంట్ ఫామ్ సెలెక్ట్ చేసాం కదా మనం. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఏ ఫామ్, క్రియేట్ న్యూ అని చెప్పేసి మనం ఒక ఫామ్ క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఫామ్ నేమ్ పెట్టుకుంటాం, లైక్ రియల్ ఎస్టేట్ లీడ్స్ అని. నెక్స్ట్ ఫామ్ టైప్ లో మనకు మోర్ ఇంటెంట్, హైయర్ ఇంటెంట్, కస్టమ్ ఇలా ఉంటుంది. సో మనకి ఏంటంటే మోర్ ఇంటెంట్ వచ్చేసి ఇవి దేనికంటే ఆటోమేటిక్ గా మనకు ఫిల్ చేస్తాయి. మా ఇన్స్టాంట్ ఫామ్ బెనిఫిట్ ఏంటంటే కస్టమర్ మన దగ్గర మాన్యువల్ గా టైప్ చేస్తాం అవసరం లేదు. వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్ కి లింక్ అయిన నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా తీసుకొని వీళ్ళకి ఫామ్ లో డిస్ప్లే అవుతుంది. వాళ్ళు జస్ట్ చెక్ చేసి సబ్మిట్ చేసి సరిపోతుంది.
సో మోర్ వాల్యూమ్ అనేది ఏంటంటే జస్ట్ వీలైనంత వరకు వాళ్ళు ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారు. హైయర్ ఇంటెంట్ అంటే ఏంటంటే ఇంకొక రివ్యూ స్టెప్ యాడ్ అవుతుంది అనమాట. అంటే మీరు ఇచ్చిన కంటెంట్ అంతా కూడా కరెక్టా కాదా అనేది ఒకసారి రీచెక్ చేసుకొని సబ్మిట్ చేసే ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ. కష్టం అంటే ఏంటంటే మనం సపరేట్ గా కొన్ని డీటెయిల్స్ అడగచ్చు అనమాట, అది పెట్టుకోవచ్చు. సో నేను ఐ గో విత్ హైయర్ ఇంటెంట్ ఆల్వేస్. నెక్స్ట్ ఇంట్రోలోకి వెళ్ళి, ఇంట్రోలో మనకి ఏంటంటే మనం ఇమేజ్ లో అంటే యాడ్ లో ఏదైతే ఇమేజ్ యూజ్ చేస్తామో అదే యూజ్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. లేదు దీనికి సపరేట్ ఇంకేదైనా ఇమేజ్ అప్లోడ్ చేయాలి అంటే ఇది పెట్టుకోవచ్చు, యూజ్ అప్లోడ్ ఇమేజ్ అని చెప్పి 1200x628 సైజ్. ఓకే, యాడ్ లో ఉన్న ఇమేజ్ తీసుకుంటాం. నెక్స్ట్ గ్రీటింగ్స్ లో ఇక్కడ హెడ్ లైన్ టెక్స్ట్ చూసారా, అది ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. లైక్ బెస్ట్ ఫార్మ్ ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. Low budget farm plots acres mega project, సంథింగ్ లైక్. సో ఇది ఎందుకంటే జస్ట్ వాళ్ళకి మన యాడ్ మీద క్లిక్ చేసి బుక్ నౌ అని కొట్టంగానే ఈ పాపప్ ఫామ్ ఓపెన్ అవుతుంది. వాళ్ళకి ఓపెన్ అయ్యి వాళ్ళు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేశాక క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. లైక్ వాళ్ళ ఈమెయిల్ ఐడి, ఫుల్ నేమ్. సో ఇక్కడ కస్టమ్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు మాన్యువల్ గా టైప్ చేయాల్సి ఉంటుందమ్మా. ప్రీ ఫిల్డ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటే ఎప్పుడు కూడా ఇది ఆటోమేటిక్ గా ఫేస్బుక్ విల్ టేక్ ఫ్రమ్ దేర్ డేటా. ఇక్కడ ఎంటర్ మెసేజ్ దగ్గర మనం ఈ ఇన్ఫర్మేషన్ తో ఏం చేయబోతున్నాం అనేది ఇవ్వాలన్నమాట. సో we will use this information to give property details or to explain property details, something like that. Email కావాలి, ఫుల్ నేమ్ కావాలి, అండ్ అగైన్ నెంబర్ కావాలి కాబట్టి కాంటాక్ట్ ఫీల్డ్స్ లో అగైన్ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుంటాం. ఓకే, అలా మీకు కాంటే మల్టిపుల్ వాళ్ళు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలి, వాళ్ళు ఏ సిటీ నుంచి, ఇప్పుడు నేను ఏపీ తెలంగాణ మొత్తం ఒక యాడ్ రన్ చేస్తాను ఇంతకుముందు లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం. అప్పుడు నేను సిటీ పెట్టుకుంటాను, అంటే ఏ సిటీ నుంచి నాకు ఆ లీడ్ వచ్చిందో తెలుసుకోవడం కోసం. అలా వాళ్ళ వర్క్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ ఈ మూడు మనకు కావాలి కాబట్టి ఈ మూడే పెట్టుకున్నాను నేను, ఈమెయిల్, ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్. ఓకే, దెన్ స్క్రోల్ డౌన్. ప్రైవసీ పాలసీ దగ్గర మన వెబ్సైట్ నుండి, మన వెబ్సైట్ లో కనుక ప్రైవసీ పాలసీ లింక్ ఉంటే ఆ లింక్ ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను, సో దిస్ ఈస్ మై వెబ్సైట్ trendycart.com, మై ఓన్ ఈ-కామర్స్ వెబ్సైట్. సో దీంట్లో మన వెబ్సైట్ ఇవ్వాలని ఏం లేదు, ఏదైనా వెబ్సైట్ లో ట్రెండీకార్ట్, ఐ థింక్ ఐ గో విత్ అనదర్ సైట్, స్టోర్. ఇది కూడా మన వెబ్సైట్. స్టోర్ లో మనకు ప్రైవసీ పాలసీ పేజ్ ఉంది. యాజ్ ఎ టోల్ యూ, ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ ఈ-కామర్స్ బిజినెస్. నేను ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ గా ప్రొడక్ట్స్ కూడా సేల్ చేస్తాం మనం. ప్రైవసీ పాలసీ దీన్ని కాపీ చేసుకొని, ఎందుకంటే వీఆర్ నాట్ గోయింగ్ టు మిస్యూజ్ ద డేటా అని చెప్పేసి మొత్తం ఇక్కడ కంటెంట్ ఉంటుంది అనమాట. ఆ కంటెంట్ ఉన్న లింక్ ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. దెన్ ప్రైవసీ పాలసీ టెక్స్ట్ వచ్చేసి, లేదు మనకు ప్రైవసీ పాలసీ పేజ్ లేదు మన వెబ్సైట్ లో అంటే డిస్క్లైమర్ యాడ్ చేయొచ్చు, అంటే కంటెంట్ యాడ్ చేయడం అనమాట. సేమ్ మనకి ఏదైతే ఆ ప్రైవసీ పాలసీలో ఉందో అదే టైప్ ఆఫ్ కంటెంట్ ఇక్కడ మనం ఫేస్బుక్ లో మేము జనరేట్ చేసుకుంటున్న లీడ్స్ ని మేము మిస్యూజ్ చేయము అని చెప్పి లీగల్ గా మనం వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నట్టు. ఓకే, సో వన్స్ ఇది అయిన తర్వాత ఇక్కడ చూడండి రివ్యూ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా రివ్యూ చేసి స్లైడ్ టు సబ్మిట్ అని వస్తుంది వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళు సబ్మిట్ చేస్తారో అప్పుడు ఇది వస్తుంది అనమాట. థ్యాంక్ యూ, యువర్ ఆల్ సెట్. ఇక్కడ డిస్క్రిప్షన్ లో మనకు వన్స్ మనం లీడ్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళని వెబ్సైట్, మన వెబ్సైట్ అంటే వెబ్సైట్ కి పంపించవచ్చు, లేదా మన బిజినెస్ కి కాల్ చేయాలంటే కాల్ పెట్టుకోవచ్చు, లేదన్నా ఫైల్ చూడాలి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫైల్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం వ్యూ కాల్ బిజినెస్ పెట్టామనుకోండి, ఏ నెంబర్ కాల్ చేయాలి అంటే ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ నెంబర్ వస్తాం వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ 8448448437 సంథింగ్ ఒక నెంబర్ పెట్టాం. ఇక్కడ డిస్క్రిప్షన్ లో థ్యాంక్ యూ, యువర్ ఆల్ సెట్ వచ్చింది కదా, అవర్ ఎగ్జిక్యూటివ్ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ ఆర్ కాల్ us బిలో అని చెప్పి కింద మనం బిలో పెట్టాం కదా, బిలో యారో మార్క్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా. సో డౌన్ ఎమోజీ,
సార్ అక్కడే కాల్ టు యాక్షన్ లో వాట్సాప్ పెట్టుకోవచ్చా సార్? లేదమ్మా, దీంట్లో ఓన్లీ మనకు కాల్, వ్యూ వెబ్సైట్ ఈ అండ్ డౌన్లోడ్ చేసిన ఆప్షన్, ఈ మూడే ఇచ్చారు. సో వాట్సాప్ ఆప్షన్ లేదన్నమాట. డైరెక్ట్ కస్టమర్ వాట్సాప్ ఆప్షన్ కూడా ఒకసారి చూపించండి సార్. ఏంటమ్మా? వాట్సాప్ ఆప్షన్ కూడా ఎక్కడ ఉంటుందో ఒకసారి చూపించండి సార్, ఇందాక అన్నారు. లేదమ్మా, వాట్సాప్ ఆప్షన్ ఇక్కడ ఉండదు, మీకు యాడ్ సెట్ క్రియేట్ చేసినప్పుడు ఉంటుంది అనమాట వాట్సాప్ ఆప్షన్. దీనికైతే లీడ్ ఫామ్ లో అయితే వాట్సాప్ ఆప్షన్ ఇవ్వరు వాళ్ళు. ఓకే. ఓకే, సో ఇక్కడ కాల్ తర్వాత మనకు కాలర్స్, ఐ గో విత్ కాలర్స్ ఇది పెట్టుకుంటాం. ఓకే, కాలర్స్ బిలో అని చెప్పి పెట్టాం కదా, సో కాలర్స్ ఇది క్లిక్ చేస్తే మనకు నెంబర్ వస్తుంది. దీన్ని పబ్లిష్ చేస్తే మనకి లీడ్ ఫామ్ అనేది పబ్లిష్ అవుతుంది. ఓకే, సో నేను ఆల్రెడీ మనకు లీడ్ ఫామ్స్ ఉన్నాయి కాబట్టి నేను పబ్లిష్ చేయట్లేదు. సో ఐమ్ జస్ట్ క్లోజింగ్ దిస్ వన్. సో మనం క్రియేట్ చేసిన లీడ్ ఫామ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి, మనం యూజ్ చేసిన లీడ్ ఫామ్స్. దీంట్లో ఏ లీడ్ ఫామ్ పెట్టారు, డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, నేను అదే లీడ్ ఫామ్ పెడతాను. ఓకే, యూట్యూబ్ క్లయింట్స్ ఈ లీడ్ ఫామ్ పెడతాను, ఇలా అనమాట. సో వన్స్ లీడ్ ఫామ్ మనం క్రియేట్ చేసిన తర్వాత ట్రాకింగ్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ గా పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్. సార్ ఇప్పుడు మనము గూగుల్లో ఫామ్ ప్లాట్ గురించి ఓపెన్ చేస్తే ఫేస్బుక్ లో మన యాడే కనిపించాలంటే ఎట్లా సార్? అది ఫామ్ ప్లాట్ మనది కూడా ఫామ్ ప్లాట్ రిలేటెడ్ యాడే కదా. హలో, అర్థం కాలేదు. గూగుల్లో ఓపెన్ చేస్తే ఫేస్బుక్ లో కనిపిస్తాం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనం గూగుల్ ఏమైనా సెర్చ్ చేసినాం అనుకోండి సార్, ఫామ్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ వాటి గురించి, సేమ్ అట్లాంటి రిలేటెడ్ యాడ్స్ మనకి ఫేస్బుక్ లో కనిపిస్తాయి కదా సార్? అవునమ్మా, అందులో మనది కనిపించే అవకాశం ఉందా సార్? అది అలా, అది నేను చెప్పాను కదా, అలా మనకు కావాలంటే మనకి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కాదు అది కనిపించేది. గూగుల్లో సెర్చ్ చేసి ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ వెబ్సైట్ లేదా దానికి రిలేటెడ్ ఉండేవి మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను సువర్ణ భూమి అనేది పెట్టాను చూసారా. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ట్రాకింగ్ లో ప్రస్తుతానికి నేనేం ట్రాకింగ్ పెట్టుకోవట్లేదు. మీకు ఇక్కడ వెళ్ళి ఈవెంట్స్ మేనేజర్ లోకి వెళ్తే ఫేస్బుక్ పిక్సెల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ ఫేస్బుక్ పిక్సెల్ అనే దాన్ని ముందు మనం జనరేట్ చేసుకొని మన వెబ్సైట్ లో వాళ్ళకు చిన్న కోడ్ ఇస్తారు, ఆ కోడ్ ని మొత్తం తీసుకెళ్లి మన వెబ్సైట్ లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అప్పటి నుంచి ఏమవుతుందంటే, మన ఫేస్బుక్ యాడ్స్ ద్వారా ఎవరెవరైతే మన వెబ్సైట్కి వెళ్తున్నారో, లేదా నాట్ ఓన్లీ మన ఫేస్బుక్ యాడ్స్, మన వెబ్సైట్కి ఎవరెవరు వస్తున్నారు, అసలు మన వెబ్సైట్ ఎవరు చూస్తున్నారు, ఈవెన్ అది గూగుల్ ద్వారా కూడా కావచ్చు. గూగుల్లో క్లిక్ చేసి మన వెబ్సైట్ ఒకసారి చూసారనుకోండి, ఒకసారి చూసి క్లోజ్ చేశారు అనుకుందాం. చూసి క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం యాడ్ ఎలా పెట్టుకోవచ్చు అంటే, మన వెబ్సైట్ ని ఎవరైతే లాస్ట్ 1 వీక్ లేదా లాస్ట్ 30 days చూసారో మళ్ళీ వాళ్ళకి చూపించేలాగా యాడ్ రన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, పొరపాటున గూగుల్లో మీరు ఏదన్నా దాన్ని సెర్చ్ చేసి క్లిక్ చేసి ఒకసారి నా వెబ్సైట్కి వచ్చారు, మీరు వెబ్సైట్కి వచ్చి ఇమీడియట్ క్లోజ్ చేశారు, ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదు. బట్ ఒక్కసారి మీరు వెబ్సైట్కి వచ్చినందుకు మళ్ళీ నా యాడ్ మళ్ళీ మీకు కనిపిస్తూనే ఉంటుంది అనమాట. అది దాన్ని రీమార్కెటింగ్ యాడ్ అంటారు. ఓకే, అవి నేను చూపిస్తాను ఎలా చేయాలి ఏంటనేది. మెయిన్ ఫేస్బుక్ ఇంటిగ్రేషన్ చేసుకున్న తర్వాతే ఆ ట్రాకింగ్ లో మనం అవి పెట్టుకోవచ్చు. సార్ మీరు ఇచ్చిన డిజిటల్ మార్కెటింగ్ యాడ్ ఒకసారి చూపించండి సార్. నేను ఇచ్చిన డిజిటల్ మార్కెటింగ్ యాడ్ అవును సార్, మీకు ఒకసారి చూపిస్తాను. నేను ఎంత ఖర్చు పెట్టానో, నాకు ఎంత రెవెన్యూ వచ్చిందో కూడా చూపిస్తాను. లెట్ మీ చెక్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ద్వారా దిస్ ఇస్ ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. దీంట్లో నేను 2 యాడ్స్ పెట్టుకున్నానండి. ఆద్య డిజిటల్ మార్కెటింగ్ మీద ఇచ్చారు సార్? అవునండి, వెబ్సైట్ అదే వెబ్సైట్ ఇచ్చాము. బ్యానర్ కూడా మీకు ఈ బ్యానర్, చాలా మంది నాకు ఫేస్బుక్ ద్వారా లీడ్స్ వస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఈ బ్యానర్ చూసి వచ్చి ఉంటారు అన్నమాట కంపల్సరీగా. సార్ ఇప్పుడు మనం యాడ్ క్లిక్ చేస్తాం కదా సార్ ఆల్రెడీ, యా, మనం ఏ ఫేస్బుక్ లో క్లిక్ చేసాం అనేది మనకు డేటా ఉంటుంది సార్. అదే ఆ డేటా మన దగ్గర కాదమ్మా, పిక్సెల్ ఇంటిగ్రేషన్ చేసుకుంటే పిక్సెల్ కి తెలుస్తుంది అన్నమాట మొత్తం. నా హిస్టరీ నాకు తెలియదా సార్? లేదమ్మా, మన హిస్టరీ మనకు తెలియదు. అదంతా కూడా మనకు ఫీడ్ చేసుకోవడం కోసమే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకుంటున్నాం. అదే పిక్సెల్ అనమాట. ఓకే సార్, ఓకే. సో ఇక్కడ మీకు ఆల్ టూల్స్ లోకి వెళ్తే, ఈవెంట్స్ మేనేజర్ లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది అన్నమాట పిక్సెల్ అనేది క్రియేట్ చేయడం. సో దీనివల్ల మనం రీమార్కెటింగ్ యాడ్స్ చేసుకుంటాం. రీమార్కెటింగ్ యాడ్స్ మోస్ట్లీ ఈకామర్స్ వెబ్సైట్ చేసేవాళ్ళు చూసుకుంటారు. సో పిక్సెల్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి మనం.
మన వెబ్సైట్ ఇది వెబ్సైట్, లేదా మనం యాప్ అనుకోండి, మన యాప్ మీద ఒకసారి యాప్ క్లిక్ చేసి యాప్ చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే యాడ్ కనిపించాలంటే నెక్స్ట్ యాప్ కి పెట్టుకుంటాం. ఓకే, ఇవి నేను మళ్ళీ చూపిస్తానండి ఇవన్నీ ఎలా చేసుకోవాలనేది. ఓకే, సో ప్రస్తుతానికి మీరు లీడ్ జనరేషన్ యాడ్ అయితే ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, ఏదైనా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా డౌట్ వచ్చినా సరే యూ కెన్ ఆస్క్ మీ. సార్ మేము అంత పబ్లిక్ చేయకుండా చేస్తున్నాం సార్. పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మీకు ప్రాక్టీస్ కోసం చేసుకోండి. సార్ ఆ క్రియేట్ ల కింద ఇది మొత్తం మీరు ప్రాక్టీస్ చేసినంత డిలీట్ చేయాలంటే ఎలా సార్? ఏంటమ్మా? క్రియేట్ లో వస్తుంది కదా సార్ లిస్ట్ లాగా, క్రియేట్ కింద. క్రియేటా? ఆ, అంటే మామూలుగా యాడ్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ బటన్ వస్తుంది అది అంటున్నారా? ఆ క్రియేట్ కింద ఇవన్నీ లిస్ట్ లాగా వస్తాయి సార్. మీరు ప్రాక్టీస్ చేసినంత అవి రిమూవ్ ఇవన్నీ చేయాలంటే ఎలా? క్రియేట్ చేసిన కాబట్టి లిస్ట్ అవుట్ అయ్యాయమ్మా. మీరు క్రియేట్ చేసిన తర్వాత మీకు వస్తాయి. ఇప్పుడు నేను రకరకాలుగా అవి delete చేయాలంటే ఎలా ఒక సార్? లీడ్స్ స్టార్ట్ చేశాను, తర్వాత తెలుగుదేశం టీవీ అనే వాళ్ళకి యాడ్ రన్ చేస్తున్నాను. ఓకే, ఇట్లా నేను ఆల్మోస్ట్ చాలా క్యాంపెయిన్స్ చేశాను కాబట్టి ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. అవి రిమూవ్ చేయలేమా సార్? ఏంటమ్మా? అది రిమూవ్ చేయాలి సార్, తీసేయచ్చు. రిమూవ్ చేయాలంటే ఏం లేదు, దీన్ని క్లిక్ చేయడం, ఏదైనా డిలీట్ చేయడం చాలా ఈజీ కదా. ఎడిట్ లోకి వెళ్ళడం, డిలీట్ కొట్టడం అంతే. ఓకే సార్. సారీ, మోర్ లోకి వెళ్ళడం, డిలీట్. ఏదైనా క్రియేట్ చేయడం కష్టం కానీ డిలీట్ చేయడం ఎంతసేపు చెప్పండి. సార్ మన యాడ్ ఎంత మందికి రీచ్ అయింది, స్టాటిస్టిక్స్ ఎక్కడ తీసుకోవాలి సార్? డేటా మొత్తం అనలిటిక్స్ అర్థం కాలేదమ్మా? మనం యాడ్ ఎంత మందికి రీచ్ అయింది, ఎంత మంది క్లిక్ చేశారు అనే రిపోర్ట్ ఉంటది కదా సార్ మొత్తం డేటా? రిపోర్ట్ చూసుకోవచ్చమ్మా, నేను అవి చూపిస్తాను మీకు, రిపోర్ట్స్ అన్ని చూపిస్తాను నెక్స్ట్. ఓకే రిపోర్ట్స్ అన్ని చూపించి దాన్ని ఎలా స్కేలింగ్ చేయాలి అవి కూడా చెప్తాను నేను. ఓకే 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 దెన్, సో విల్ సీ యూ టుమారో. ఇది ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఐ థింక్ టుమారో సాటర్డే రైట్? ఓకే, విల్ సాటర్డే సండే క్లాసెస్ లేవు కాబట్టి విల్ సీ యూ ఆన్ మండే. మీరైతే ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ లెట్ మీ నో. ఓకే మండే కొత్త టాపిక్ ఉంటుందా సార్? అంటే ఫేస్బుక్ లోనే అమ్మా, ఫేస్బుక్ ఇంకా అవ్వలేదు మనకి యాడ్స్. స్కేలింగ్ ఎలా చేయాలి, ఆ రిపోర్ట్స్ ఎలా చూడాలి, అండ్ పిక్సెల్ ఎలా చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఇంకా ఉన్నాయి మనకు. ఇంకొక అగైన్ 1 or 2 days పడుతుంది ఫేస్బుక్ యాడ్స్ మీద. ఓకే సార్. ఓకే ఓకే, సో ఓకే దెన్ విల్ సీ యూ టుమారో. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే మండే సార్, మండే.